రండి సార్ మేడం చేయి తగ్గించండి. ఈయన పేరు ఆరిఫుల్లా హుసేన్, ఈయన పేరు కింద పెద్ద దర్గా ఒక్క On the first day of the moon, a flower dome called Chela is installed on top of the Dargah dome, and flag hoisting is on the 13th day after this Chela program. Especially with the blessings of the saint in many unique ways. The course also promotes culture. The desire and vision of Haji Sayyid Arifullah Hussaini, the Sajada machine of the Amin Dargahs, that the district authority. ప్రార్థన చేస్తారు, ఒక నమ్మకంతో ఇక్కడ అన్ని చేస్తారని తెలుసుకునేటప్పుడు చాలా ఆనందం కలిగింది. తర్వాత దీన్ని బ్యాక్గ్రౌండ్ గురించి మీరు చెప్పేటప్పుడు నాకు చాలా విషయాలు, అంటే మేము చరిత్రలో చదువుకున్నవన్నీ కూడా దాన్ని ఇక్కడ ఇంత చక్కగా ఫాలో అవుతున్నారని అనిపించింది అనమాట. ఇదంతా కూడా మన ముస్లిం సాంప్రదాయంలో ఇది ఒక ఆర్డర్, సిల్సిలా అంటాం. ఒక సిల్సిలా అంటే చెయ్యి, ఒక ఆర్డర్. అందులో మనకేంటంటే సయ్యద్ ఖాద్రి ఆర్డర్ అని, నక్షబందీ అని, చిస్తీ సిల్సిలా అని చెప్పి ఇలా రకరకాలుగా ఉండేవి, ఆర్డర్స్ ఉండేవి. ఈ ఉన్న అన్నింటిలోనూ కూడా మనకి చిస్తీ అన్నది ఏంటంటే మోస్ట్ సెక్యులర్. అన్ని ఆర్డర్స్లోనూ గొప్పదైన ఆర్డర్ ఏంటంటే చిస్తీ. ఇది ఆఫ్ఘనిస్తాన్లో చిస్తీ అన్న ప్లేస్లో పుట్టింది. సుమారు 1130 ఆ సంవత్సరంలో అక్కడ పుట్టిన తర్వాత సిగ్గుగా వెళ్ళుంటే ఆ దీని ఇలా ఈ పిల్లలు చూపిస్తారు. ఆ పిల్లల్లో హిందూయిజం ఉంటుంది, క్రిస్టియానిటీ ఉంటుంది, జుడాయిజం ఉంటుంది, ఇస్లాం ఉంటుంది, పార్సీ ఉంటుంది. అన్ని మతాలతో కలిపి ఒక పిల్లలు తయారు చేశారు ఫతేపూర్ సిక్రీలో. ఆ తయారు చేయడం కారణం ఏమంటే ఈ చిస్తీ సిల్సిలా, ఈ ఆర్డర్ ఏదైతే ఉందో, ఈ చిస్తీ సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే చాలా మత ప్రమేయం లేకుండా మానవత్వమే ప్రబోధంగా అందరినీ కలుపుకొని ఒక ప్రేమ, కరుణ ఇవేవైతే ఉన్నాయో వీటిని పంచే ఒక సిద్ధాంతం అన్నమాట ఈ చిస్తీ అన్నది. సో అక్కడి నుంచి మనకి బీజాపూర్ రావడం, అక్కడి నుంచి ఒక 1640 ఇప్పుడు చెప్పారు, అది చదువుతుండేటప్పుడు విన్నాము. సో అక్కడి నుంచి ఆరిఫుల్ హుసేన్ 7వ పీఠాలు. సో ఆరిఫుల్ హుసేన్ గారికి మనం రేపు చేయబోతున్నాం మురుసు. సో ఇవన్నీ ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి మధ్యన ఒక గురువు, ఆ గురువు ద్వారా మన సందేశాలు కావచ్చు, లేదా మన ఆలోచనలు కావచ్చు, అవన్నీ కూడా తీసుకువెళ్ళాలన్న సంప్రదాయం ఈ చిస్తీ సిల్సిలాలో ఉంటుంది. అందుకే గురువుకి చాలా చాలా ప్రాధాన్యం ఉంటుంది. అది హిందూ మతంలో కూడా మీరు చూడండి, మాతృదేవోభవ అంటాం, పితృదేవోభవ అంటాం, ఆచార్య దేవోభవ అంటాం. అంటే ఎవరైతే గురువు మీద మనం ఒక భక్తి శ్రద్ధలతో మనం గురి కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేరుస్తుంది, మనం అనుకున్నది మనం నేర్చుకోగలుగుతామని చెప్పే సాంప్రదాయం మన దీంట్లో ఉంది. అదే సాంప్రదాయంతో సూఫీజంలో ఒక మిస్టిక్ అనమాట. అంటే డైరెక్ట్గా భగవంతుడితో ఐక్యం అవటానికి, భగవంతుడితో మాట్లాడటానికి మనకున్న ప్రాపంచిక సుఖాలన్నింటినీ కూడా త్యాగం చేస్తూ ఒక సింపుల్మైన, ఒక సరళీకృతమైన జీవన విధానాన్ని, ఒక నిరాడంబరమైన జీవిత విధానం ప్రబోధించేది సూఫీజం. అందులోనూ ఇందాక నేను చెప్పినట్టుగా మానవత్వం ప్రబోధించేది ఈ చిస్తీలు అనమాట. సంప్రదాయం అనగానే నాకు చాలా ఆనందం కలిగింది. సో దీని గురించి నేను చదివాను, కానీ దానిని అసలు ఎందుకు కడపడానికి ఇంత ఫేమస్ అయిందంటే దాని ప్రధానమైన కారణం ఏంటంటే ఆ సూఫీలో ఈ ఆర్డర్లో అన్నది ఫాలో అవ్వడమే ప్రధానమైన కారణం. సో ఇది ఒక రకంగా ఏంటంటే మనం యావత్ భారతదేశానికి ఒక తలమానికమైన ఒక దర్గా ఇది. అందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న ఆలోచనలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా సమ్మేళనం చేసి ఒక ఏకతాటిగా తడిపించి
వచ్చేటట్టు ఖచ్చితంగా ఈ దర్గా ఆల్రెడీ చేస్తుంది. ఇక భవిష్యత్తులో మన అందరి సహకారంతో కూడా ఇటువంటి ఉరుసు కావచ్చు, రేపు వచ్చే భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద పండుగలు కావచ్చు, అవన్నీ కూడా మనందరం కూడా చక్కగా చేసి ఈ దర్గాకి ఇంకా మరింత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి ఇంకా ఎక్కువ మంది మతాలతో సంబంధం లేకుండా అందరూ ఇక్కడ దర్శించి ఆ మానవత్వాన్ని అందరికీ కూడా ప్రబోధించే విధంగా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే నాకు ఫ్లైట్ 11:30కి ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం